హలో ఫ్రెండ్స్, మీరు బైక్ కొంటున్నప్పుడు ఈ విషయాలు గమనిస్తున్నారా? గమనించకపోతే అంతే సంగతులు. కొత్త బైక్ కొంటే ఎటువంటి ఇబ్బంది లేదు. అదే మీరు గనక సెకండ్ హ్యాండ్ బైక్ కొంటున్నట్లయితే ఆ బండి గురించి పూర్తి వివరాలు మీరు తెలుసుకోవాలి. ఆ బండి కొంటున్న వారి దగ్గర నుంచి డీటెయిల్స్ తీసుకోండి. ఆర్సీ, ఎన్ఓసి సర్టిఫికేట్స్, ఛాసిస్ నెంబర్, ఒకవేళ ఆ బైక్ దొంగ బైక్నా లేక దాని మీద ఏమైనా కేసులు ఉన్నాయా అనేది తప్పనిసరిగా తెలుసుకోండి. ఈ పూర్తి వివరాలు తెలుసుకోవడానికి అంటే గూగుల్లోకి వెళ్ళి CCTNS అనేది వెబ్సైట్ ని ఓపెన్ చేయండి. టైప్ చేశాక CCTNS వెబ్సైట్ కనిపించిన తర్వాత దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక జనరేట్ వెహికల్ ఎన్ఓసి అని ఉంటుంది. దానిని క్లిక్ చేసి ఆ వెహికల్ డీటెయిల్స్ అందులో ఎంటర్ చేయండి. అనగా వెహికల్ నెంబర్, ఛాసిస్ నెంబర్, ఇంజన్ నెంబర్ ఎంటర్ చేసి సెర్చ్ అని క్లిక్ చేయగానే ఆ వెహికల్ మీద కేసులు ఏమైనా ఉన్నాయా అనేది ఎన్ఓసి జనరేట్ అవుతుంది. అక్కడ ఏమి చూపించినట్లయితే మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. మీరు బైక్ కొనుగోలు చేయవచ్చు. ఒకవేళ అందులో ఏమైనా ఇబ్బంది ఉన్నట్లయితే మీరు అటువంటి బైక్ ని కొనకూడదు. సెకండ్ హ్యాండ్ బైక్ కొంటున్న ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేయండి. వారు మోసపోకుండా ఉంటారు. మరొక ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే, ఒకవేళ మీరు కన్సల్టెన్సీలో బైక్ కొంటున్నట్లయితే ఆ బైక్ ఓనర్ థంబ్ వేసినట్లయితే బైక్ తీసుకోండి. కన్సల్టెన్సీ వారు ఓనర్ ఇప్పుడు అందుబాటులో లేరు, ఊళ్ళో లేరు, వచ్చిన తరువాత థంబ్ వేస్తారు అంటే అస్సలు తీసుకోవద్దు. బైక్ ఓనర్ చనిపోయినా కూడా ఇలా అబద్ధాలు చెప్పి బైక్ను అమ్మేస్తారు కొంతమంది. అందుకని బండి కొనేటప్పుడు జాగ్రత్త వహించండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.